అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి ఈ యజ్ఞములు నిరంతరముగా కొనసాగాలి అంటే అగ్నిహోత్రములో హోమం చేయడం తప్ప వేరే మార్గం లేదు గనక, వీళ్ళు హోమాలు చేస్తూ ఉంటే నేను భరించగల స్థితిలో లేను గనక నాకు నువ్వు మరి ఈ వచ్చిన ఈ అనారోగ్యం తొలగేటటువంటి ఉపాయం నువ్వే చెప్పవలసింది అన్నట్ట. దానికేముందయ్యా, ఖాండవ వనం అని ఒక వనం ఉంది. ఆ వనంలో లేని ఓషధులు లేవు. నువ్వు వెళ్లి అందరం మనం మందేసుకోవడం అంటే లోపలకు పుచ్చుకుంటాము, అగ్నిహోత్రుడు మందేసుకోవడం అంటే ఇదే కదా మరి పరిస్థితి. అందుకోసమని నువ్వు వెళ్లి ఆ ఖాండవ వనాన్ని గనక తగులబెట్టావంటే నీకున్న ఈ అజీర్తి రోగం పోతుంది అన్నట్టు. సరాసరి అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చి ఖాండవ వనం తగలబెట్టడం ప్రారంభించాడు. ప్రారంభిస్తే అందులో ఏనుగులున్నాయి, రకరకాల ప్రాణులున్నాయి, మానవులున్నారు, రాక్షసులున్నారు, కొందరు దేవతలు కూడా ఉన్నారు, యక్షులున్నారు, గుష్యకులున్నారు. వీళ్ళందరూ కూడా సమస్త ప్రాణులు పక్షులు నీళ్లలో మునిగి ఆ రెక్కలతోటి ఆర్పేవిట ఇలా విదిలించి, ఏనుగులు నీళ్లలోకి వెళ్లి నీళ్లు బాగా పట్టి తీసుకుని వచ్చి ఆర్పేసేవిట. అందులో ప్రాణులే ఆర్పేసేస్తూ ఉంటే ఇంకా బాగా ఈయన విజృంభించి తగులబెట్టడానికి ప్రారంభిస్తే దేవేంద్రుడు స్వయంగా మేఘాలను పంపించి వర్షం కురిపించి ఆర్పేసేవాట. దానికి కారణం ఏమిటంటే తక్షకుడు ఇందులో ఉండటం. తక్షకుడు ఇందులో ఉంటున్నట్ట, ఈ వనంలోనే ఆయన నివసిస్తున్నట్ట. కనుక దేవేంద్రుడు ఈ వనాన్ని తగులబెట్టనివ్వటం లేదు. దీంతో అగ్నికి కష్టం వేసింది, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా. ఇది ఇలా ఉండగా మనం ఇక్కడ కొంచెం చిన్న రెండు వాక్యముల చర్చ చేయాలి. తక్షకుడు పరీక్షిత్తుని సంహరించాడు. ఒక ముని శాపము వల్ల కాటు వేశాడు. కానీ పరీక్షిత్తుని బ్రతికిద్దామని చెప్పిన వచ్చే కాశ్యపుణ్ణి కూడా వెనక్కి తిప్పి పంపించాడు. కేవలం శాపం వల్ల వచ్చి పరీక్షిత్తుని కాటు వేయడం అతడి ఉద్దేశం అయితే ఈ వచ్చివాణ్ణి పంపించడం ఎందుకు? ముని శాపాన్ని నెగ్గించడం అనే బాధ్యత ఇతడిదా? ఇతని ఉద్యోగ ధర్మమా ఏమిటి? తక్షకుడిది ఏమైనా ఏమిటి? మనకి అక్కడ కథలో చెప్పలేదు కానీ తక్షకుడికి దుగ్ధ ఉన్నది, కక్ష ఉన్నది ఈ వంశం మీద అని మనకి దీన్ని బట్టి అర్థం. తక్షకుడు కొడుకే అశ్వసేనుడు. తక్షకుని భార్య మనకి ముందు కథలో వస్తుంది, అర్జునుడి చేతిలో మరణిస్తుంది. ఈ పగబెట్టుకుని అశ్వసేనుడు వెళ్ళేమో కర్ణుని అస్త్రంలో దూరతాడు. వీడు కర్ణుని మమ్ముల పొదిలో దూరి అర్జునుడిని సంహరించడం కోసమని ప్రయత్నం చేస్తాడు. అంచేత అర్జునుడిని ఏమీ చేయలేకపోయారు. అర్జునుడు కొడుకు యుద్ధంలోనే పోయాడు కనుక ఆయన్ని చేయడానికి ఇంకేం లేదు. అందుకని ఆ కోపం మనవడం మీద చూపించాడనమాట తక్షకుడు వచ్చి. ఇది వెనకాల మనకు నోటితోటి చెప్పకపోయినా వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి కక్ష వీళ్ళ. మొత్తానికి
ఇది కారణము అని వైశంపాయనుడు అగ్నిహోత్రుడు వీళ్లను ప్రత్యేకించి సహాయం కోరడానికి కారణం ఇది అని చెప్పాడు. సరే వచ్చాడు. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు? సప్తకృత్వ అన్నాడు. 5 జిహ్వలు, సప్తజిహ్వుడు అగ్ని. ఆయన 7 పర్యాయములు ప్రయత్నం చేశాట ఖాండవానాన్ని తగలబెట్టడానికి. 7 పర్యాయములు ఎప్పుడైతే కాలేదో మళ్లీ తీరో ఎవడు పంపించాడో వాడి దగ్గరికే వెళ్ళి చెప్పుకుందాం అని బ్రహ్మదేవుడి దగ్గరికే వెళ్ళాట. నువ్వు ఇస్తే అది మందు అని చెప్పావు గాని ఆ మందు దొరకటం లేదండి అని డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. ఊరంతా తిరుగుతాం, అయ్యే ఈ మందు బజార్లో దొరకటం లేదు, ఫలానా చోట ఉంది కానీ వాడు ఇవ్వటం లేదు, మరి మమ్మల్ని మీరు ఇంకో మందే ఇస్తారో లేకపోతే ఆ మందు నాకు దొరికేటట్లుగానే చేస్తారో మీదే బాధ్యత అంటాడు. మళ్ళీ పేషెంట్ వెళ్ళి కంపెనీలో పేరు తేడా తప్పడిచ్చి ఇది కూడా ఆ మందేలే, ఇందులోనూ ఆ పదార్థాలే ఉన్నాయి, ఇది కొనుక్కో అని చెప్పి ఇంకోటి మార్చనైనా మారుస్తాడు. లేకపోతే కమిషనర్ గారితో చెప్పి వాడు మందులు అమ్మటం లేదట, కొంచెం వాడు ఆ మందుల షాప్ వాడు తెరిచి ఉంచేటట్టుగా చూడండి అని వారికి రిపోర్ట్ అయినా చేస్తాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి అలా వెళ్ళాడు. వెళ్ళి ఆ వనాన్ని తగలబెట్టనివ్వటం లేదండి అన్నట్టు. మరి చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడికి తన సలహా చెప్పాడు, ఆ మాట కొనసాగటం లేదు. దాన్ని తన మాట ఆజ్ఞా పరిపాలన వ్రతుడు అని అన్నాడు. పరిపాలకుల్లో ముఖ్యంగా ఉండేది తన మాట చెల్లటం అనేది ముందు చూసుకోవాలట, తర్వాత సంగతుల తర్వాత. అందువల్ల బ్రహ్మదేవుడు వెంటనే ఏం చేశాడంటే, ఒరే అబ్బాయి నీకు పని అవ్వాలంటే వాళ్ళిద్దరూ ఉన్నారు ఇప్పుడు కృష్ణ అర్జునులు, వాళ్ళని పట్టుకుంటే నీకు పని అవుతుంది అని బ్రహ్మదేవుడే సలహా చెప్పాడు. అందువల్ల ఇక్కడికి బయలుదేరి వచ్చాడు, వీళ్ళని కోరాడు. కోరితే దానికి ఏముంది, మీ అంతటి వారు సామాన్యులను ఏదో ఇటువంటి పని కావాలని అడగాలి, కానీ మేము నిర్వహించవలసిందే, దాన్ని చెయ్యవలసినదే. అయితే ఒక్క సంగతి, ధనుర్మే నాస్తి భగవన్ బాహువీర్యేణ సమితం. మీరొచ్చి అడిగారు, బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పాడు నేను ప్రయత్నం చేయవలసిందే, కానీ మరి తగిన సాధనం ఉండాలి కదా. ఆ దొంగాడిని కొట్టిరా అంటే వాడి చేతుల్లో తుపాకీ ఉంటే మనం ఉట్టి చేతులతోటి వెళ్లాలంటే ఎలా సాధ్యం అవుతుంది? ఆ తుపాకీని కూడా కొట్టడానికి వీలైనటువంటి ఆయుధం ఏదో మన దగ్గర ఉండాలి. అది ఇస్తే నేను కొడతానండి అని చెప్పి అడగడం సర్వసహజమైనది. భగవంతుడు నాకు బాహువీర్యం ఇచ్చాడు, ఈ బాహువీర్యానికి తగిన ధనుస్సు మాత్రం ఇంతవరకు దొరకటం లేదు అన్నాడు. ద్రౌపదీ స్వయంవరంలో మహాధనుస్సు అని ఒకటి అక్కడ వెళితే అది ఎత్తలేకపోయి జరాసంధుడి దగ్గర నుంచి మోకాళ్ళ మీద పడ్డారు వాళ్ళు. అర్జునునికి తగిన ధనుస్సు దొరకలేదు ఇంతవరకు యుద్ధం చేయడానికి. అందులోనూ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దేవేంద్రుడితోటి కూడా యుద్ధం చేయాల్సి వచ్చేటట్టుగా ఉంది, రాక్షసులతోటి యుద్ధం చేయాలి, క్రూర మృగాలతోటి చేయాలి. కనుక నాకు మహా గొప్ప ధనుస్సు ఒకటి దివ్యం ధను కావాలండి అన్నట్టు. తర్వాత ఈ గుర్రాలు ఉన్నాయి, ఏం గుర్రాలు ఇవి, కాసేపు గట్టిగా తోలామంటే అలిసిపోతాయి. అలాగే రథం కూడాను 2 గతుకుల్లోకి వెళ్ళిందంటే విరుగురుకుంటుంది, మళ్లీ రిపేర్కి పంపించాలి అంటే యుద్ధం కాస్త అయిపోతుంది ఈ లోపల. అంచేత ఈ యుద్ధానికి తట్టుకునేటటువంటి ఈ కార్యక్రమానికి సరిపోయేటటువంటి రథం కావాలి, దివ్యాశ్వములు కావాలి, ధనుస్సు కావాలి. మరి మిమ్మల్ని ఇద్దరినీ అడిగారు. ఈయనేమో సుఖం చూపుగా వచ్చాడు శ్రీకృష్ణుడు, ఆయనకి తగినటువంటి ఆయుధాలు ఇంతవరకు లేవు, ఆయనకు కూడా తగినటువంటి ఆయుధం, ఆయనకి రథం ఉంది, శ్రీకృష్ణుడు రథానికి లోపం లేదు చెప్పాడు. అందుకే శ్రీకృష్ణుడు అక్కడ చెబుతూనే రథం ఏమో నాజా, యోధుడేమో అర్జునుడా, అతని మీదకి వెళ్లి మీరు యుద్ధం చేస్తారా అని చెప్పాడయ్యా యాదవులతో. అంటే శ్రీకృష్ణుడికి రథలోపం లేదు కానీ ఆయుధ లోపం ఉంది శ్రీకృష్ణుడికి. కనుక ఇవి గనక మీరు వచ్చేటట్లుగా చూస్తే మీ కోరిక మేము తప్పనిసరిగా తీర్చడానికి ప్రయత్నం చేస్తాము అన్నట్టు అన్నాడు. అప్పటికి దానికి ఏముంది అన్నాడు ఆయన. ధూమకేతు అగ్నిహోత్రుడు వెంటనే ఏం చేశాడంటే వరుణుడిని ప్రార్థించట. వరుణుడు అక్కడికి వచ్చాట. వీళ్ళకి కావలసినవన్నీ నీ దగ్గర ఉన్నాయ్యా, అది ఇవ్వవలసినది అన్నాడు. రథము అర్జునుడికి ఇచ్చినటువంటి రథము చంద్రుడు ఉపయోగించినటువంటి రథముటది. దాన్ని ప్రత్యేకించి నిర్మించట విశ్వకర్మ నిర్మించినటువంటిది. అలాగే ధనురత్నం అక్షయ్యౌచ మహా విశుద్ధి, ధనువులలోకెల్లా శ్రేష్టమైన ధనువు గాంధీవం. అక్షయ తూణీరములు అంత క్రితం లేవు అర్జునునికి.
ఎన్ని తీరుస్తూ ఉన్నా ఇక మళ్ళీ దాంట్లోంచి ఊరుతూ ఉంటాయి తప్ప వైపోవడం అంటూ ఉండదు. ఆ అక్షయ తూణీరములు, గాంధీవం అనేటటువంటి ధనుస్సు, రథము ఒకటి, ఇవేమో వరుణుని ప్రార్థిస్తే ఆయన ఇస్తే అవి అర్జునుడికి సమర్పించట. ఇందులో ఒక విశేషము, ఇది కపిచిహ్నితం అన్నాడు. అంటే కపిధ్వజం ఈ రథానికి అగ్నిహోత్రుడిచ్చినప్పుడే ఉంది. మనకు సౌగంధిక పుష్పములు తేవడానికి భీముడు వెళ్లేటప్పుడు ఆంజనేయుడు కనిపించి నేను అర్జునుడు రథం మీద కూర్చుని చూస్తానన్నాడు, అంచేతనే అర్జునుడు కపిధ్వజుడయ్యాడు అని చాలా మంది అనుకుంటారు. ఎలాగా కపిధ్వజం ఒకటి ఉండనే ఉంది గనక దాని మీద నేను అక్కడ కూర్చుని ఆ జెండా మీద రథం మీద కూర్చుని నేను చూస్తాను అని అన్నాడు. ఆంజనేయుడు జెండా గుడ్డ మీద ఎలా కూర్చుంటాడు? అంచేతన అదేం లేదు, ఈయన రథం మీదే కూర్చున్నాడు. దాని మీద కపి చిహ్నం వేరే ఉంది, ముద్ర వేరే ఉన్నది దాని మీద. దానికి దీనికి సంబంధం లేదు, అది కపి చిహ్నితము. ఆంజనేయుడు వేరే ఇక్కడ కూర్చున్నాడు. ఇలాగా ఇటువంటి రథాన్ని, అక్షయ తూణీరములను, గాంధీవాన్ని ఇతనికిచ్చాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.